హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మనం చేస్తేనేమో సంసారం, అవతలోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం. ఇది పచ్చపత్రికల చంద్రబాబు నాయుడు సంఘలో పత్రికల వ్యవహారం. ఇదంతా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కులనాయకుడు రాసిన, కుల రాజగురువు రాసిన ఒక కథనం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది చదివిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కుమ్మరించేస్తోందంట. వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ. కార్యకర్తలకు 50,000, నాయకులకు 50 లక్షలు. ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు. 5 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చింది అదనం. సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు, ఎక్కడికక్కడ భారీగా డబ్బు బహుమతుల డంపులు, మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు, చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు. డీటెయిల్గా చదువుతాం. ఫస్ట్, రాష్ట్రంలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆహరితేరిన ఒక పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టిన ఓట్లు కొల్లగొట్టేందుకు వేల కోట్లు కుమ్మరిస్తోంది. అడిగేవారు అడుగునేవారు లేకపోవడంతో చెలరేగిపోతుంది. ఎక్కడంటే అక్కడ ఎలా కావాలంటే అలా డబ్బును మంచినీళ్ళ పరంగా ఖర్చు చేస్తుంది. సాధారణంగా రేపో ఎల్లుండో పోలింగ్ అనగా ఓటర్లకు డబ్బులు పంచడం చూశాం. కానీ అసాధారణమైన ఆర్థిక అంగబలాలు సమకూర్చుకున్న ఆ పార్టీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి 3-4 నెలల ముందు నుంచే నాయకులకు, ఓటర్లకు డబ్బులు బహుమతులు ఎరవేస్తూ ప్రలోభాల పర్వానికి తెరదీసింది. అభ్యర్థులను ప్రకటించడానికి ముందు నుంచే అసాధారణ రీతిలో డబ్బు వెదజల్లడం ప్రారంభించింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇప్పటికే తొలి విడతలో దాదాపు 3,500 కోట్లు చేరవేసినట్లు ఆ పార్టీ వర్గాలు సమాచారం. ఆ పార్టీ అభ్యర్థుల్లో చాలామంది గత 5 ఏళ్లలో విపరీతంగా సంపాదించారు. ప్రకృతి వనరులు ఎడాపెడా దోచేసి అంతులేని అవినీతికి పాల్పడి 100 కోట్లకు పడగలెత్తారు. అయినా ఆ పార్టీకి అధినేత మాత్రం వారేదో అమాయకులు అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మా అభ్యర్థులు డబ్బు విషయంలో అంతంత మాత్రమే అంటూ ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా చేతులు తిప్పుతూ ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని చూస్తున్నారు. అభ్యర్థులకు కోట్లు ఖర్చు పెట్టగల ఆర్థిక పరిపుష్టి ఉన్న పార్టీ నుంచి వారికి భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఆ పార్టీ అసాధారణమైన ఆర్థిక వనరులున్న ఏ కొద్ది మందికో తప్ప మిగతా అభ్యర్థులందరికీ ఒక్కొక్కరికి 20 నుంచి 25 కోట్ల చొప్పున ఇప్పటికే చేరవేసిందని సమాచారం. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి శాసనసభకు పోటీ చేస్తున్న ప్రముఖ బిల్డర్కు, డైరీ వ్యాపారంలో ఉన్న మరో అభ్యర్థికి తప్ప మిగతా వారందరికీ డబ్బులు పంపినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ పార్టీ ఎక్కడికక్కడ నగదు బహుమతులతో భారీ డంపులను సిద్ధంగా పెట్టింది. కోట్లు చెల్లించి నియమించుకున్న కన్సల్టెంట్ల దన్నుతో ఎత్తులు జిత్తులు వదలైన ఆ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది అంట. ఇక విశాఖ జిల్లాలో అత్యంత ధనవంతుడైన ఒక అభ్యర్థి ఇప్పటికే నియోజకవర్గంలో ఇంటింటికి స్వీట్ బాక్సులు, చీరలు పంపిణీ చేశారు. మెప్మా రిసోర్స్ పర్సన్ల వంటి వారితో సమావేశాలు నిర్వహించి భోజనాలు పెడుతున్నారు. సమావేశానికి హాజరైనప్పుడే వారికి టోకెన్లు ఇచ్చేస్తున్నారు. సమావేశం ముగిశాక వాటిని తీసుకెళ్లిన వారికి 1000 చొప్పున ఇస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి అంగన్వాడీ కార్యకర్తలు, మెస్మా రిసోర్స్ పర్సన్లు ఇటీవల కవర్లలో 7,000 చొప్పున పెట్టి పంపించడం సంచలనమైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కనీవిని ఎరగని రీతిలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు నుంచే అక్కడ ఓటర్లకు ఎరవేసే కార్యక్రమం మొదలైంది. ఇంటింటికి కుక్కర్లు, రిస్ట్ వాచ్లు, గోడ గడియారాలు పంపిణీ మొదలు పెట్టారు. వాలంటీర్లతో పాటు వివిధ వర్గాల వారికి బహుమతులు అందించారు. సో ఇది ఈయన కడుపుమంట. ఇక ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కుమ్మరించేస్తోంది అని అంటారు కదా. టీడీపీ ఏమైనా చేతులు ముడుచుకొని, గాజులు తొడుక్కొని, పసుపు బొట్లు పెట్టుకొని కూర్చున్నదా? టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడు చరిష్మాను అడ్డం పెట్టుకొని ఆయన మీద అభిమానంతో పొలోమంటూ అభిమానులు వచ్చేస్తున్నారా? మనం బస్సులు పెట్టట్లేదా? మనం పోస్తున్నది మద్యం కాదా? తులసి తీర్థమా? ఇంకా ఏడున్నావు రామోజీ? 86 ఏళ్ల వయసు, ఇంచుమించు 40 ఏళ్ళు అయింది నువ్వు పత్రిక స్థాపించి. ఈ దేశంలోనే ఎన్నికలను అత్యంత ధనస్వామ్యంగా మార్చిన దిక్కుమాలిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు అన్న సంగతి నీకు తెలియదా? ఎక్కడ దాకానో ఎందుకు, తెలంగాణలో 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని కొనడానికి ఈయన శిష్యుడు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని 5 కోట్ల అడ్వాన్స్లో భాగంగా 50 లక్షలు సూట్ కేసులు అడ్డంగా నిలువుగా దొరికింది. ఆడియో వీడియో రూపంలో దొరికింది. గుర్తులేదా? మనం చేస్తేనేమో సంసారం, అవతల పార్టీ చేస్తేనేమో వ్యభిచారమా? అప్పుడెప్పుడో నంద్యాల ఎన్నికల సమయంలో ఒక దేశంలోనే పెద్ద చర్చనీయాంశమైందనమాట. ఒక ఉప ఎన్నికల్లో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఏకంగా 1,600 కోట్లు ఖర్చు పెట్టిన ది డర్టీయెస్ట్, అత్యంత నీచ నికృష్టుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పట్లో పేపర్లను ఘోషించినాయి. అది గుర్తుకు రాలేదా? ఆ టైంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుందాం ఒకసారి. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు తమ్ముళ్ళు, నేను ఇచ్చిన టాయిలెట్లలో దొడ్డి కూర్చుంటున్నారు, మీరు నాకు కాకపోతే ఓట్లు ఎట్లా వేస్తారు అని చెప్పి ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్నే
పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలు మర్చిపోదామా? అది కుమ్మరింపు కాదా? లేదంటే చంద్రబాబు జేబులోకి వెళ్ళి లేకపోతే వాళ్ళ నాయన ఖర్జూర నాయుడు జేబులోకి వెళ్ళి అలా సంపాదన తెచ్చేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తున్నాడా? ఇవన్నీ మనం మాట్లాడడం ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాల మీద, అధికార పక్షం మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బట్టగాల్చి మీద వేయాలి. ఇదే నిజం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మించాలి. ఇంకెన్ని రోజులు నమ్ముతారు? అసలు డబ్బులు లేకుండా రాజకీయమే చేయలేమని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే మాట్లాడిన తర్వాత ఇంకా యాడుంది? కుమ్మరించకపోతే ఓట్లు పడవు. సచ్చీలుడుగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వచ్చి నిలబడమను, ఎంతమందికి ఓట్లు వేస్తారు? డబ్బులు పంచకుండా, చీరలు పంచకుండా, గిఫ్ట్లు ఇవ్వకుండా తెలంగాణలో ఏకంగా బతుకమ్మ చీరల సంస్కృతినే తెచ్చిండు కేసీఆర్. కాంగ్రెస్ వల్ల ఏమైనా డబ్బులు పంచలేదా? ఖమ్మం జిల్లాలోనే పేరు మోసిన నేత ఇంటింటికి గడియారాలు పంచుతూ దొరికిపోయిండు. ఇవన్నీ కనపడలేదా మనకు? ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే దిక్కుమాల పార్టీ అదొక్కటే పంచుతుందా? సిగ్గుండాలి కదా. 8 వయసులో, పండు ముసలి వయసులో ఈ పత్రికల్లో ఈ వార్తలేంది, ఈ కథలేంది? ఇంకా 86, 87 నాటి అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నాటి రోజులు ఇంకా రావాలని కోరుకుంటున్నావా? నీవేమో వేల కోట్ల రూపాయలు మార్గదర్శి చిట్ ఫండ్స్ పక్కదారి పట్టించి లక్షల కోట్లకు అధిపతి కావచ్చు, జనానికేమో ఈ తాయిలాలు వద్దా? దీన్ని సమర్థించడం కాదు, కానీ దాన్ని అలవాటు చేసింది మీ నాయకుడు కదా. మన కుల నాయకుడు, మన కమ్మ కుల అధిపతి అట్లా చేస్తేనేమో అది రైటు, మిగతా వాళ్ళు చేస్తేనేమో రాంగ్. అంటే ఎట్లా కుదురుతుంది? సో ఇంకా ఈ నీచ నికృష్ట లోఫర్ రాతలను మనం నమ్మాల్సిన పని లేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఈ ఎన్నికల యంత్రాంగం అనేది జరగదు. నీకు అంత కడుపు మంటగా ఉంటే ఎన్నికల్లో అబ్జర్వర్లు ఉంటారు, నీకు ఊరూరులో ఈనాడు కంట్రిబ్యూటర్లు ఉంటారు కదా, మండల స్థాయిలో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో, డంపులు ఉన్నాయో చూపిస్తే అయిపోతుంది కదా. ఎన్నికల కమిషన్ సీజ్ చేస్తుంది కదా. ఆ పని చేయం మనం. ఇట్లా వెకిలి రాతలు, రోత రాతలు, భోగమ్మేళని రాతలు రాసుకుంటూ కూర్చుంటే ఇక జనం నమ్ముతారా? ఇంకా నువ్వు నీ అవుట్డేటెడ్ స్క్రిప్ట్లు జనం మీద రుద్దడం పని చేస్తే నీకు మంచిది. కొంచెం ఎసిడిటీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినా కదా, బొలి రోగానికైనా ట్రీట్మెంట్ ఉందో కానీ ఈ కడుపు మంటకు ట్రీట్మెంట్ లేదంట. సో అది ఎవరికి వాళ్ళే తగ్గించుకోవాలి. సో ఇది మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ధన ప్రవాహానికి సంబంధించి మన పచ్చళ్ళ పావరావు రామోజీ రాసిన రోతరాతలు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.